అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే సలాతా కియార్ రోబ్ చేయబోతున్నానండి. కియార్ రోబ్కి ఏమేమి కావాలో ఎట్ట చేయాలో చెప్తాను చూడండి, చేసి చూపించాను. మనము ఫస్ట్ ఈ కీరకాయలని కడుక్కొని ఈ మాదిరి ఒక పక్క కట్ చేసుకొని ఈ మూతి ఈ పక్క తోక అట్టే పెట్టాలండి. మూతి కట్ చేసి తోక కట్ చేయకుండా అట్టే పెట్టుకోవాలా. ఒక నిమ్మకాయ కావాలండి. ఇది వచ్చేసి పుదీనా ఎండిపోయిందైనా వేసుకోవచ్చు అండి. ఇది ఇట్లా పచ్చిదైనా వేసుకోవచ్చు పుదీనా. తెల్లగడ్డ కూడా ఒకటి కావాలండి. చూడండి, ఒక్కటే పాయ తెల్లగడ్డ. ఉప్పు కావాలా, మిరియాల పొడి, జైతున్ నూనె, ఆలివ్ ఆయిల్. ఇది వచ్చేసి సమ్మాక్ అండి, సమ్మాక్ పొడి. ఇప్పుడు మనము ఎట్ట చేయాలో చెప్తాను చూడండి. ఇది కొబ్బరి తురుముకుండేది ఉంది కదండి, ఇది ఈ పెద్దవి ఉండేది కదా ఇక్కడ ఈ తురుముకుండేది, ఈ పక్క తురుముకోవాలన్నమాట. ఈ కీరకాయని మనము ఈ పక్క తురుముకుందాం, పెద్ద పక్క ఉండే పక్క. ఇది మూతి కట్ చేసి మనం తోక ఎందుకు పెట్టినామంటే ఈ మాదిరి అండి, ఇట్లా తురిమినప్పుడు ఇది మిగిలిపోతుంది, ఇది పడేసుకుందాము. చూడండి, ఈ మాదిరి తురుముకోవాలా. మిగతాది కూడా తురిమేసుకుందాం ఫస్ట్ మనము. చూడండి, మనము కీరకాయలు అంతా తురిమి పెట్టుకున్నాం కదా ఈ మాదిరి. ఇంకా ఇట్లా దాంట్లో వేసుకోవాలండి, ఎందుకంటే నీళ్ళన్నీ కారిపోతాయి అన్నమాట. అట్లా పెట్టుకుంటే పెరుగు కూడా కావాలండి. పెరుగు మర్చిపోయినా చెప్పేది, ఒక 3 పెరుగు డబ్బాలు తీసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ తెల్లగడ్డ కూడా ఉంది కదండి, మనం ఈ తెల్లగడ్డ కూడా తురిమేసుకుందాము. ఈ చిన్న సైడ్ ఉంది కదా ఈ పక్క ఇట్లా తురుముకుండేది, ఈ పక్క తురుముకుందాం చిన్నదాని పక్క. చూడండి, ఒక్క రవ్వ అంతే. చూడండి, ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకుందాము, గాజు గిన్నె. చూడండి, ఈ మాదిరి కొంచెం పెద్ద గిన్నె కావాలా కలుపుకోవడానికి. మనము ఈ తెల్లగడ్డ వేసేసుకుందామండి దీంట్లో గిన్నెలోకి. ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ కట్ చేసేసుకుందాము. ఈ మాదిరి అంతా అసిరి పిండేద్దాము. నిమ్మకాయ అసిరి పిండేసామండి. చూడండి ఈ మాదిరిగా. ఇప్పుడు మనము ఈ పుదీనా ఉంది కదా, ఈ పుదీనా ఇట్లా దూసేసుకుందామంతా. చూడండి, ఇట్లా పట్టుకుండేసి దీన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇది నిమ్మకాయ వేసినాం కదండి, తెల్లగడ్డ కూడా వేసినాం కదా దీంట్లో గిన్నెలోకి. ఈ కీరకాయ కూడా వేసేసుకుందాము తురిమినది. చూడండి, తురిమినప్పుడు ఇట్లా నీళ్ళు పోతాయన్నమాట. మనం పెరిగి అచ్చంగాటి ఇంకా ఎక్కువ నీళ్ళు అయిపోతుంది, అట్లా బాగుండదు. ఇట్లా తురిమినాక ఇట్లా వడగొట్టుకోవాలన్నమాట గిన్నెలోకి. పుదీనా కూడా అండి, చూడండి పుదీనా ఇట్లా ఈ మాదిరి కట్ చేసి పెట్టుకున్నాము. ఇది ఇట్లా పచ్చిది వేసుకోవచ్చు, ఎండిపిండి కూడా వేసుకోవచ్చు అండి పుదీనా.
ఇప్పుడు మనము మిరియాల పొడి వేద్దాము. మిరియాల పొడి ఉప్పు అందాజుగా వేసుకుందామండి, మనకి ఎంత కావాలో అంత, అంతే. ఫస్ట్ పెరుగు వేసేసి కలిపెట్టేసుకుందాం. పెరుగు వేసేసామండి 3 డబ్బాలు. ఇప్పుడు మనము దీన్ని కలుపుకుందాము. అంతా ఈ మాదిరి కలిపేసుకుందామండి. చూడండి, ఈ మాదిరి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. చూడండి, అంతా కలిపేసినాం కదండి మనం. ఇంకా దీన్ని కియార్ రోబుని ఈ మాదిరి గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ మాదిరి అంతా గిన్నెలోకి వేసేసుకున్నామండి మనము సలాత్ అని. చూడండి, ఇప్పుడు ఈ సమ్మాకు ఉంది కదా, ఈ సమ్మాకు కొంచెం పైన వేసుకుందాం అనమాట. ఇది బలుంటుందండి, ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా బలుంటుంది. ఇది నోరు బాగాలేనప్పుడు అయితే బాగా సపరేయచ్చు దీన్ని. మీతో మాట్లాడితే నాకు నీళ్ళు ఊరుతున్నాయి. ఇది చెప్తా అంటే దీని గురించి బాగుంటుంది ఇది సమ్మాక్ అనేది.